వివరాలకు వెళ్తే లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో రేవన్నను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రేవన్నను సిట్ బృందం సిఐడి కార్యాలయానికి తరలించింది. ప్రజ్వల్ రేవన్నపై ఇప్పటి వరకు 3 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 అత్యాచారం, 1 లైంగిక వేధింపుల కేసు ఉంది. ఇప్పుడు రేవన్న సిట్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. నెల రోజులుగా విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ రేవన్న బెంగళూరులో రాత్రి బెంగళూరుకి వచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ రోజున రేవన్న విదేశాలకు వెళ్లారు. మే 26 నుంచి మే 30 వరకు జర్మనీలో ఉన్న ఆయన రాత్రి మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్టుకు వచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న సిట్ అధికారులు ప్రజ్వల్ ని అరెస్ట్ చేసేందుకు సిద్దమై సిఐఎస్ఎఫ్ పోలీసులతో చర్చించి అదుపులోకి తీసుకున్నారు. రేవన్నను ఇవాళ విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సెక్స్ కుంభకోణంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న నిన్న అతను జర్మనీ నుంచి బెంగళూరు చేరుకున్నటువంటి వెంటనే అర్ధరాత్రి కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవన్నను సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో ఇప్పటికే అతనికి లుకౌట్ నోటీసులు, బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ ప్రజ్వల్ రేవన్న ఉన్నా, ఏ డివిజన్ లో ఉన్నా ఇమీడియట్ గా పోలీసుల ముందు అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పైన తీవ్ర లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి, నేరుగా బాధితులే వచ్చి మీపై ఆరోపణలు చేస్తూ ఈ ఫిర్యాదు అందజేసినంటూ కూడా ఈ బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు అందజేస్తూ అతనికి ముందస్తుగానే ఈ నోటీసు అందజేయడంతో ప్రజ్వల్ రేవన్న నిన్న జర్మనీ నుంచి ఇండియాకి బెంగళూరు చేరుకున్నటువంటి వెంటనే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రజ్వల్ రేవన్నని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి సిఐడి కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది. రాత్రి నుంచి కూడా ప్రజ్వల్ రేవన్న సిఐడి కార్యాలయంలోనే ఉన్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభమయ్యేటువంటి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లైంగిక వేధింపులు, చాలా మంది అమ్మాయిల పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము, నీలి చిత్రాలన్నీ కూడా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకొని ఈ పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేసుకున్నాడంటూ కూడా అతని పైన తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. ఈ అలిగేషన్స్ అన్నిటి కూడా బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదులు అందజేయడంతో దానిపైన పోలీసులు వివిధ కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి అతను ఫారెన్ వెళ్లినటువంటి వెంటనే ఈ లుకౌట్ నోటీసులు, అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. గతంలోనే ప్రజ్వల్ రేవన్న ఎలక్షన్స్ అయిపోయినటువంటి వెంటనే జర్మనీకి వెళ్లడము, అతని షెడ్యూల్ ప్రకారంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు రావాల్సి ఉండగా ఈ కేసు నమోదైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి రేవన్న 2 సార్లు ఫ్లైట్ టికెట్స్ సైతం అతను రద్దు చేసుకున్నాడు అన్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న గురువారం లుఫ్తాన్స్ ఫ్లైట్ LH0764 లో జర్మనీ నుంచి ఇండియాకు వచ్చాడంటూ కూడా అధికారులకు పక్కగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఎయిర్పోర్ట్ అథారిటీస్ అతనికి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా అతను ఇమీడియట్ గా అదుపులోకి తీసుకొని సెంట్రల్ ఫోర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడంతో సెంట్రల్ ఫోర్స్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులకు ప్రజ్వల్ రేవన్నని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవన్న కోర్టుని ఆశ్రయించి తనకు అన్ని కేసుల విషయంలో బెయిల్ పిటిషన్ కావాలంటూ కూడా ఈ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. స్పెషల్ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేస్తూ ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణ ఎదుర్కోవాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే పోలీసులు అంటూ కూడా ఈ సెక్స్ కుంభకోణం కేసులో అతనికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజ్వల్ రేవన్న చేసేదేమీ లేక ఇప్పటికే వారి తాతల నుంచి, వారి తండ్రుల నుంచి, పార్టీ కార్యాలయం నుంచి కూడా అతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడము, అతను ఇమ్మీడియట్ గా చట్టపరంగా పోలీసుల ముందు లొంగిపోవాలంటూ కూడా తన తాత నుంచి, వారి తండ్రుల నుంచి, పార్టీ కార్యాలయం నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రావడంతో చేసేదేమీ లేక తనకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా సాధారణ వ్యక్తిలాగే ఎయిర్పోర్ట్ కి దిగి పోలీసుల ఆధీనంలో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ విచారణకు సహకరించేందుకు సిఐడి కార్యాలయానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ మనవడు, జేడీఎస్ ప్రముఖ రాజకీయ నేత హెచ్డి రేవన్న కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
హెచ్డి కుమారస్వామికి దగ్గర బంధువు అన్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాలు గుర్తించడం జరిగింది. 2019లో హసన్ సీటు గెలిచి ప్రజ్వల్ రేవన్న 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ పొత్తులో భాగంగా అక్కడి నుంచి కూడా పోటీ చేశారు. ఎంతో మంది మహిళల్ని లైంగిక వేధించినట్లు ప్రజ్వల్ రేవన్నపై గతంలో నుంచి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గానికి ఏప్రిల్ చివరిలో పోలింగ్ జరగక అదే రోజు ముందు ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణానికి సంబంధించినటువంటి వీడియోలు, అనేక పెన్ డ్రైవ్లు హసన్ లో తీవ్ర కలకలం సృష్టించాయి. పోలింగ్ జరిగినటువంటి వెంటనే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీదే ఇండియాను విడిచి ప్రజ్వల్ రేవన్న వెళ్లిపోయారన్నట్టు కూడా పోలీసులకు ఆ సమాచారం వచ్చింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడము, అనంతరం ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం కేసులో అనేక మలుపులు తిరుగుతూ దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకుల అమ్మాయిలు ఉన్నారా అనే ఒక కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ ఇండియాకు మే 31 తేదీన ఇండియాకు చేరుకుంటాను, సిట్ బృందం దర్యాప్తులో పాల్గొంటాను, అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా దానికి నేను సమాధానం ఇస్తాను, అధికారులకు సహకరిస్తాను అంటూ కూడా కొన్ని రోజుల క్రితం అతను ట్వీట్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు నిన్న ప్రజ్వల్ రేవన్న ఇమ్మీడియట్ గా కెంపగౌడ్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిఐడి డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు నైట్ మొత్తం అతను విచారించినటువంటి వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానిపై మాత్రం రవితేజ అయితే సిట్ అధికారులు రేవన్నని ఎప్పుడు విచారించనున్నారు? రాత్రి నుంచి కూడా అతను ప్రత్యేకంగా రేవన్నని విచారణ చేపడతా ఉన్నారు. అరెస్ట్ లో భాగంగా హెల్త్ చెకప్ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అతని ఆరోగ్య స్థితి స్టేటస్ తీసుకుని ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. కస్టడీకి కావాలంటూ కూడా సిట్ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంది. ప్రజ్వల్ రేవన్న ఎంపీ కంటే ముందు, ఎంపీ తర్వాత ఎంతమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ వీడియోలని పెన్ డ్రైవ్ లో ఎందుకు స్టోరేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి గతంలో అనేక మంది రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మహిళల పట్ల ఇంత అసభ్యంగా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వెనక నుంచి ఎవరు సపోర్ట్ తో వ్యవహరిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. తను ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండోసారి ఎంపీగా పోటీ చేసేంత వరకు కూడా ఎంతమంది మహిళల్ని టార్గెట్ గా చేశాడు, ఏ రకంగా ట్రాప్ చేశాడు, ఏ రకంగా వీళ్ళందరినీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఇది ఏదైనా బిజినెస్ లాగా వ్యవహరించారా లేదా ఇతను మాత్రమే సొంతంగా తమకు ఉన్నటువంటి పరిచయాలతో వీళ్ళందరికీ గాలం వేసి పిలిపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనే దానిపై కూడా అన్ని కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రేవన్న అసలు క్యారెక్టర్ ఏంటి, ఈ మహిళల పట్ల ఎందుకు ఇంత ఆకర్షణగా మారాడు, ఈ రకంగా ఎందుకు వేధింపులకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, మాజీ ప్రధానమంత్రి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అటు పార్టీకి రేవన్నకు తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో పార్టీ చేసేదేం లేక అతను సస్పెండ్ చేస్తూ ఇమ్మీడియట్ గా పోలీసులకు సహకరించాలంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సిట్ అధికారులు విచారించిన తర్వాత అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందని, కొంతమంది ఏమో ప్రజ్వల్ రేవన్నను ఉరిశిక్ష విధించాలి, మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవకాశం ఇవ్వకూడదు, అతను డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా అతనికి వ్యతిరేకంగా విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. అతను అరెస్టు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి అవకాశాలు ఉండడంతో బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు వ్యక్తులపైన అటాక్ చేసేటువంటి సందర్భాలు అనేకం దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి అలాంటి అలజడి జరగకుండా, అలాంటి గొడవలు జరగకుండా మాత్రం సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో రేవన్న అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి ఈ ఆరోపణల మీద రేవన్న ఏమంటున్నారు? రేవన్న తాజాగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తన పైన వస్తున్నటువంటి వేధింపుల్లో వాస్తవాలు లేవు, పోలీసులకు సహకరిస్తాను, అన్ని రకాలుగా అడిగిన ప్రతి దానికి సమాధానం ఇస్తాను, తమకు మహిళలంటే గౌరవం అని, భారతదేశం పట్ల ప్రేమ ఉందని, నేను ఎక్కడ కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, ఇది రాజకీయ పరమైనటువంటి కక్షలో భాగంగా తన పైన పెట్టినటువంటి కేసులు అంటూ మాత్రం రేవన్న ఈ రకమైనటువంటి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అతను చెప్తున్న విధంగానే ఎవరైనా కక్ష పెంచుకొని అతని పైన ఈ మహిళల్ని ఉసిగొల్పి కేసు పెట్టించాల్సి వచ్చిందా,
లేదా నిజంగానే రేవన్న ఒరిజినల్ క్యారెక్టర్ అదే బయటపడడంతో తనే మ్యానిపులేట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు అనే దానిపై సిఐడి సిట్ అధికారులు ఈ వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది మహిళలతో కాంటాక్ట్ అయ్యాడు, ఎంతమంది మహిళలతో లైంగిక వేధింపులకు పార్టిసిపేట్ అయి ఉన్నారు అనే దానిపై కూడా అతని నేర చరిత్ర మొత్తం బయటికి తీసి అటు కర్ణాటక రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనే దానిపై కూడా తెలియాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని అన్ని కోణాల్లో వివిధ వైపుల నుంచి కూడా బెంగళూరు పోలీసులు ఈ కేసుని విచారణ చేపట్టి అసలు వాస్తవాలు ఏంటంటూ కూడా బయటికి నిలిపించేటువంటి ఓకే రవితేజ, థ్యాంక్ యూ.